ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 9 ఫిబ్రవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, పేదల పెన్నిధి అయిన బాబా మిమ్మల్ని గవ్వ నుండి వజ్ర సమానంగా చేసేందుకు వచ్చారు. కనుక మీరు సదా వారి శ్రీమతాన్ని అనుసరించండి. ప్రశ్న: మొట్టమొదట మీరు అందరికీ ఏ నిగూఢ రహస్యాన్ని అర్థం చేయించాలి? జవాబు: బాప్దాదా గురించి. మనము ఇక్కడ బాప్దాదా వద్దకు వచ్చామని మీకు తెలుసు. వీరిరువురు కలిసే ఉన్నారు. శివుని ఆత్మ మరియు బ్రహ్మ ఆత్మ కూడా వీరిలో ఉంది. మొదటి వారేమో ఆత్మ, రెండో వారు పరమాత్మ. అందువలన మొట్టమొదట బాప్దాదా ఇరువురు కలిసే ఉన్నారన్న రహస్యం అందరికీ తెలియచేయండి. ఈ దాదా భగవంతుడు కాదు, భగవంతుడు అని నిరాకారుణ్ణే అంటారు. ఆ తండ్రి శాంతిధామ నివాసి. పాట చివరికి ఆ రోజు నేటికి రానే వచ్చింది. ఓం శాంతి. తండ్రి దాదా ద్వారా అనగా శివబాబా బ్రహ్మ దాదాల ద్వారా అర్థం చేయిస్తున్నారు. మొదట ఇది పక్కా చేసుకోండి. లౌకిక సంబంధంలో తండ్రి వేరుగా, అన్న వేరుగా ఉంటారు. తండ్రి ద్వారా తాతగారి వారసత్వం లభిస్తుంది. తాతగారి వారసత్వం తీసుకుంటున్నామని అంటారు. వారు పేదల పెన్నిధి. పేదవారిని కిరీట యోగ్యులుగా తయారు చేయు వారిని పేదల పెన్నిధి అని అంటారు. కావున మొట్టమొదట వీరు ఎవరు అన్నది దృఢంగా నిశ్చయం కావాల్సి ఉంది. చూసేందుకేమో సాకారం మనిషే. ఇతన్ని అందరూ బ్రహ్మ అని అంటారు. మీరంతా బీకేలు. మనకు శివబాబా నుండి వారసత్వం లభిస్తుందని తెలుసు. వారసత్వం ఇచ్చేందుకు సర్వుల తండ్రి వచ్చారు. తండ్రి ఇచ్చేది సుఖ వారసత్వం. అర్ధకల్పం జరిగిన తర్వాత రావణుడు దుఃఖం కలిగించు శాపాన్ని ఇస్తాడు. భక్తి మార్గంలో భగవంతుని వెతుకుతూ ఎదురు దెబ్బలు తింటారు, కష్టపడతారు, కానీ ఎవరికి కూడా లభించరు. మీరే తండ్రి తల్లి అని భారతీయులు పాట పాడుతూ ఉంటారు. మీరు వస్తే మాకు మీరొక్కరే, మీరు తప్ప ఇతరులెవ్వరూ ఉండరు అని కూడా అంటారు. ఇతరుల ఎవరిపైన మేము మమకారం ఉంచుకోము. శివబాబా ఒక్కరే మా వారని అంటారు. ఈ తండ్రి పేదల పెన్నిధి అని మీకు తెలుసు. పేదవారిని ధనవంతులుగా చేస్తారు, గవ్వను వజ్ర సమానంగా చేస్తారు. అనగా కలియుగంలోని పతిత నిరుపేదలను సత్యుగంలో కిరీటదారులుగా, శ్రేష్ఠులుగా చేసేందుకు తండ్రి వచ్చారు. ఇక్కడ మనం బాప్దాదా వద్దకు వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ వీరిరువురు కలిసి ఉన్నారు. వీరిలో శివుని ఆత్మ మరియు బ్రహ్మ ఆత్మ కూడా ఉంది. కావున ఇద్దరున్నారు కదా. ఒకరేమో ఆత్మ, రెండో వారు పరమాత్మ. మీరంతా ఆత్మలు. ఆత్మలు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండినారు అని గాయనం కూడా ఉంది. ఆత్మలైన మీరు మొదటి నంబర్లో వచ్చేవారు అనగా పరమాత్మ తండ్రిని మొదట కలుసుకునేవారు. అందరూ వారినే ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. మీరంతా వారి పిల్లలు. తండ్రి నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది. తండ్రి అంటున్నారు, సర్వశ్రేష్టంగా ఉన్న భారతదేశం ఇప్పుడు ఎంత నిరుపేదగా అయింది. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని మళ్ళీ సర్వశ్రేష్ఠ కిరీటదారులుగా తయారు చేసేందుకు వచ్చాను. మీరు డబల్ కిరీటదారులుగా అవుతారు. ఒకటేమో పవిత్రత కిరీటం, అందుకే దానిని ప్రకాశంగా చూపిస్తారు. రెండవది రత్నజడిత కిరీటం. మొట్టమొదట బాప్దాదా ఇరువురు కలిసి ఉన్నారనే నిగూఢమైన రహస్యాన్ని అందరికీ అర్థం చేయించాలి. ఇతను భగవంతుడు కాదు. మనిషి భగవంతునిగా అవ్వలేడు. భగవంతుడు అనగా నిరాకారుడు. ఆ తండ్రి ఆత్మలైన మీరంతా ఉండే ఆ శాంతిధామంలో నివాసం ఉంటారు. దానిని నిర్వాణ ధామము లేక వానప్రస్థం అని అంటారు. ఆ తర్వాత ఆత్మలైన మీరు శరీరాన్ని ధరించి ఇక్కడ పాత్ర చేయవలసి వస్తుంది. అర్థకల్పం సుఖపు పాత్ర.
అర్ధకల్పం దుఃఖపు పాత్ర ఉంటుంది. దుఃఖపు పాత్ర చివరి దశకు చేరినప్పుడు నేను వస్తానని తండ్రి చెప్తున్నారు. ఇది తయారైన డ్రామా. పిల్లలైన మీరు ఇక్కడకు బట్టీలోకి వస్తారు. ఇక్కడ బాహ్య స్మృతి ఏది రాకూడదు. ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలు మాత్రమే ఉంటారు. ఇక్కడ శూద్ర సాంప్రదాయం లేనేలేదు. బ్రాహ్మణులు కానీ వారిని శూద్రులు అని అంటారు. ఇక్కడ వారి సాంగత్యమే ఉండదు. ఇక్కడ బ్రాహ్మణుల సాంగత్యం మాత్రమే ఉంటుంది. శివబాబా బ్రహ్మబాబా ద్వారా మనల్ని నరకం నుండి స్వర్గ రాజధానికి యజమానులుగా చేసేందుకు వచ్చారని బ్రాహ్మణ పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మనం అధికారులం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం పతితులుగా ఉన్నాము. మనము పావనంగా ఉండేవారము. మళ్ళీ 84 జన్మల చక్రంలో తిరిగి సతో రజో తమోలోకి వచ్చాము. సిడి చిత్రంలో 84 జన్మల లెక్కాచారం రాయబడి ఉంది. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఏ పిల్లలతో మొట్టమొదట కలిశారో వారే మళ్ళీ మొట్టమొదట సత్యుగంలోకి రావాలి. మీరు 84 జన్మలు తీసుకున్నారు. రచయిత మరియు రచనల జ్ఞానమంతా ఒక తండ్రి వద్ద మాత్రమే ఉంది. మనిషి సృష్టికి బీజరూపులు వారే. బీజంలోనే ఈ వృక్షం ఎలా ఉత్పత్తి అవుతుందో, పాలనా వినాశనం ఎలా జరుగుతుందో మొదలైన జ్ఞానమంతా తప్పకుండా ఉంటుంది. దీనిని గురించి తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. భారతవాసులైన మనం పేదవారిగా ఉన్నామని ఇప్పుడు మీకు తెలుసు. దేవీ దేవతలుగా ఉన్నప్పుడు ఎంతో ధనవంతులుగా ఉండేవారం. వజ్రాలతో ఆడుకునేవారం. వజ్రాల భవనాలలో నివసించేవారం. మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారో ఇప్పుడు తండ్రి స్మృతిని ఇప్పిస్తున్నారు. ఓ పతిత పావన పేదల పెన్నిదైన బాబా రండి. పేదలుగా ఉన్న మమ్మల్ని స్వర్గానికి మళ్ళీ యజమానులుగా చేయండి అని పిలుస్తారు. స్వర్గంలో అపారమైన సుఖం ఉండేది. ఇప్పుడు అపారమైన దుఃఖం ఉంది. ఈ సమయంలో అందరూ పతితులై ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు ఇది కలియుగ అంతిమ సమయం. తర్వాత సత్యుగం వస్తుంది. మొదట భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఒక్కటే ఉండేది. ఇప్పుడు అది లోపించిపోయింది. ఇప్పుడు అందరూ స్వయాన్ని హిందువులము అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు క్రైస్తవుల సంఖ్య పెరిగిపోయింది. ఎందుకంటే చాలామంది హిందూ ధర్మం వారు అందులోకి మారిపోయారు. దేవీ దేవతల అసలు కర్మ శ్రేష్టమైనది. మీరు పవిత్రతా ప్రవృత్తి మార్గం వారు. ఇప్పుడు రావణ రాజ్యంలో పతిత ప్రవృత్తి మార్గానికి చెందిన వారిగా అయ్యారు. అందుకే దుఃఖపడతారు. సత్యుగాన్ని శివాలయమని అంటారు. అదే శివబాబా స్థాపించిన స్వర్గం. నేను వచ్చి పిల్లలను శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేసి మీకు సూర్యవంశ చంద్రవంశ రాజధానుల వారసత్వాన్ని ఇస్తాను. వీరు బాప్దాత. వీరిని మర్చిపోకండి అని తండ్రి అంటున్నారు. శివబాబా బ్రహ్మ ద్వారా మనల్ని స్వర్గానికి అర్హులుగా చేస్తున్నారు. ఎందుకంటే పతిత ఆత్మలు పావనంగా అవ్వనంత వరకు ముక్తిధామానికి వెళ్ళలేరు. నేను వచ్చి మీరు పావనంగా అయ్యేందుకు దారి చూపుతున్నాను. నేను మిమ్మల్ని పదమాపదంపతులుగా స్వర్గానికి యజమానులుగా చేసి పోయాను అని తండ్రి అంటున్నారు. మనము స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని మీకు స్మృతి కలిగింది. అప్పుడు మనం చాలా కొద్ది మాత్రమే ఉండేవారం. ఇప్పుడు అనేక మంది మనుషులు ఉన్నారు. సత్యుగంలో 9 లక్షల మంది ఉంటారు. నేను వచ్చి బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపన, శంకరుని ద్వారా వినాశనం చేయిస్తాను. అన్నీ కల్పకృతం వల్లే తయారవుతూ ఉన్నాయి. లెక్కలేనన్ని బాంబులు తయారు చేస్తున్నారు. 5000 సంవత్సరాల క్రితం కూడా ఈ మహాభారత యుద్ధం జరిగింది అని తండ్రి అంటున్నారు. భగవంతుడే స్వయంగా వచ్చి రాజయోగాన్ని నేర్పించి మనుషులను నరుడి నుండి నారాయణునిగా తయారు చేశారు. కావున పాత కలియుగ ప్రపంచం తప్పకుండా వినాశనం అవ్వాలి. మొత్తం ఎండిపోయిన వెదురు అడవికి అగ్ని తగులుకుంటుంది. లేకుంటే వినాశనం ఎలా జరుగుతుంది? ఇప్పుడు బాంబుల్లో అగ్ని కూడా నింపుతున్నారు. రోకలంత లావుగా పడే అంటే కుండపోత వర్షం
భూకంపాలు మొదలైనవన్నీ జరుగుతాయి. అప్పుడు వినాశనం జరుగుతుంది. పాత ప్రపంచ వినాశనం, నూతన ప్రపంచ స్థాపన జరుగుతుంది. ఇది సంగం యుగం. రావణ రాజ్యం ముర్దాబాద్ అంటే అంతరించిపోతుంది. రామరాజ్యం జిందాబాద్ అంటే వర్ధిల్లుతుంది. నూతన ప్రపంచంలో శ్రీకృష్ణుని రాజ్యం ఉండేది. లక్ష్మీనారాయణల బదులు శ్రీకృష్ణుని పేరు తీసుకుంటారు. ఎందుకంటే కృష్ణుడు చాలా సుందరమైనవాడు. అందరికంటే అతను ప్రియమైన బాలుడు. మానవులకైతే తెలియదు కదా. శ్రీకృష్ణుడు, రాధ వేరువేరు రాజధానులకు చెందినవారు. భారతదేశం సర్వశ్రేష్టంగా కిరీటం వలె ఉండేది. ఇప్పుడు నిరుపేదగా ఉంది. మళ్ళీ తండ్రి వచ్చి శ్రేష్టంగా తయారు చేస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పవిత్రులు కండి, నన్నొక్కరినే స్మృతి చేయండి. అలా చేస్తే మీరు సతోప్రధానంగా అవుతారు. సర్వీస్ చేసి మీ సమానంగా తయారు చేస్తే మీరు శ్రేష్ఠ పదవిని పొందుతారు. డబల్ కిరీటదారులుగా అవుతున్నారు. సత్యుగంలో రాజారాణి ప్రజలు అందరూ పవిత్రంగా ఉంటారు. ఇప్పుడు ఉండేది ప్రజారాజ్యం. కనీసం ఒక్క కిరీటం కూడా లేదు. ఇటువంటి పరిస్థితి సంభవించినప్పుడు నేను వస్తాను. ఇప్పుడు నేను పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. నేనే పతిత పావనుణ్ణు. ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే మీ ఆత్మ నుండి మైలు తొలగిపోతుంది. మళ్ళీ సతోప్రధానంగా అవుతారు అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు శ్యామం నుండి సుందరంగా అవ్వాలి. బంగారంలో మలినం చేరినందున నల్లగా అంటే అపవిత్రంగా అయిపోయారు. ఇప్పుడు ఆ మురికిని తొలగించాలి అని తండ్రి అంటున్నారు. అనంతమైన తండ్రి అంటున్నారు, మీరు కామచిత్పై కూర్చుని నల్లగా అయిపోయారు. ఇప్పుడు జ్ఞానచిత్పై కూర్చోండి. అందరిపై మమకారం తొలగించండి. ప్రియుణ్ణైన నాకు మీరందరూ ప్రేయస్సులు. భక్తులంతా భగవంతుని స్మృతి చేస్తారు. సత్యత్రేతాయుగాలలో భక్తి ఉండదు. అక్కడ జ్ఞాన ప్రాలబ్ధం ఉంటుంది. తండ్రి వచ్చి జ్ఞానం ద్వారా రాత్రిని పగలుగా చేస్తారు. అంతేగాని శాస్త్రాలు చదివితే పగలవుతుందని అనుకోకండి. అది భక్తి మార్గపు సామాగ్రి. జ్ఞానసాగరుడు, పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. వారు వచ్చి సృష్టి చక్ర జ్ఞానాన్ని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. యోగం నేర్పిస్తున్నారు. ఈశ్వరునితో యోగం చేయవారు యోగేశ్వరులుగా, తర్వాత రాజరాజేశ్వరీలుగా అవుతారు. మీరు ఈశ్వరుని ద్వారా రాజాదిరాజులుగా అవుతారు. పావనంగా ఉండే రాజులే మళ్ళీ పతితులుగా అవుతారు. పూజ్యులుగా మీరే, మళ్ళీ పూజారులుగా కూడా మీరే అవుతారు. ఇప్పుడు వీలైనంత ఎక్కువగా స్మృతి యాత్రలో ఉండాలి. ఉదాహరణకి ప్రేయసి ప్రియుని స్మృతి చేస్తుంది కదా. వివాహ నిశ్చయం జరిగిన తర్వాత ఒకరినొకరు గుర్తు చేసుకునే విధంగా స్మృతి చేయండి. ఇప్పుడు ఈ ప్రియునికి అనేక మంది ప్రేయసులు భక్తి మార్గంలో ఉన్నారు. దుఃఖ సమయంలో అందరూ, ఓ భగవంతుడా మా దుఃఖం హరించు, సుఖంనివ్వండి, ఇక్కడ శాంతి లేదు, సుఖము లేదు అని స్మృతి చేస్తారు. కానీ సత్యుగంలో శాంతి సుఖం రెండూ ఉంటాయి. ఆత్మలమైన మనము 84 జన్మల పాత్ర ఎలా చేస్తామో మీకు తెలుసు. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అవుతాము. 84 మెట్ల చిత్రం బుద్ధిలో ఉంది కదా. ఇప్పుడు వీలైనంత ఎక్కువగా స్మృతి చేస్తే పాపాలు తొలగిపోతాయి. కర్మలు చేస్తున్నా బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి. బాబా నుండి మనం స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నాము. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే పాపాలు తొలగిపోతాయి. ఎంతగా స్మృతి చేస్తారో అంత పవిత్రతా కాంతి వస్తూ ఉంటుంది. మైలు తొలుగుతూ ఉంటుంది. పిల్లలు ఎంత సమయం దొరికితే అంత సమయం తీసుకుని స్మృతి చేసేందుకు తగు యుక్తులు ఆలోచించాలి. అమృత వేళలో చాలా సమయం లభిస్తుంది. ఆ సమయం చాలా మంచిది. ఈ పురుషార్థం చేయాలి. భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి. పిల్లలు మొదలైన వారిని సంపాలన చేయండి. కానీ ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండండి. కామచిత్పై ఎక్కకండి.
ఇప్పుడు మీరు జ్ఞానచిత్పై కూర్చుని ఉన్నారు. ఈ చదువు చాలా ఉన్నతమైనది. దీనికి బంగారు పాత్ర కావాలి. మీరు తండ్రిని స్మృతి చేయటం వలన మీ బుద్ధి బంగారు పాత్రగా అవుతుంది. స్మృతి మర్చినందున మళ్ళీ ఇనుప పాత్రగా అయిపోతారు. తండ్రిని స్మృతి చేస్తే స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇది చాలా సులభం. ఇందులో పవిత్రత ముఖ్యమైనది. స్మృతి ద్వారానే పవిత్రంగా అవుతారు. సృష్టి చక్రాన్ని స్మృతి చేసినందున స్వర్గానికి యజమానులుగా అవుతారు. మీరు ఇల్లు వాకిళ్ళు వదలరాదు. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. తండ్రి అంటున్నారు, 63 జన్మలు మీరు పతిత ప్రపంచంలో ఉండేవారు. ఇప్పుడు శివాలయం అనగా అమర్లోకంలోకి వెళ్ళేందుకు ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉంటే నష్టమేముంది? చాలా సంపాదన జరుగుతుంది. 5 వికారాలపై విషయం పొందాలి. అప్పుడే జగజ్జీతులుగా అవుతారు. లేకుంటే పదవి పొందలేరు. అందరూ మరణించాల్సిందే అని తండ్రి అంటున్నారు. ఇది అంతిమ జన్మ. తర్వాత మళ్ళీ మీరు నూతన ప్రపంచంలోకి వెళ్ళి రాజ్యం చేస్తారు. వజ్ర వైడూర్యాల గనులు నిండుగా ఉంటాయి. అక్కడ మీరు వజ్ర వైడూర్యాలతో ఆడుకుంటారు. అటువంటి తండ్రి వారిగా అయ్యి వారి మతంను అనుసరించాలి కదా. శ్రీమతం ద్వారానే మీరు శ్రేష్టంగా అవుతారు. రావణుని మతం ద్వారా మీరు భ్రష్టాచారులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి శ్రీమతంను అనుసరించి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి ఏ ఇతర కష్టాన్ని ఇవ్వరు. భక్తి మార్గంలో మీరు చాలా ఎదురు దెబ్బలు తిన్నారు. ఇప్పుడు కేవలం తండ్రిని స్మృతి చేయండి. సృష్టి చక్రాన్ని కూడా స్మృతి చేయండి. స్వదర్శన చక్రధారులుగా అయితే మీరు 21 జన్మలకు చక్రవర్తి రాజులుగా అవుతారు. అనేక సార్లు మీరు రాజ్యాన్ని తీసుకున్నారు, మళ్ళీ పోగొట్టుకున్నారు. అర్థకల్పం సుఖం, అర్థకల్పం దుఃఖం ఉంటుంది. తండ్రి అంటున్నారు, కల్పకల్పం నేను సంగం యుగంలో వస్తాను. మిమ్మల్ని సుఖధామానికి అధికారులుగా చేస్తాను. మనం చక్రంలో ఎలా తిరిగామో ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. ఈ చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. తండ్రి జ్ఞానసాగర్లు. మీరు ఇక్కడ అనంతమైన తండ్రి ఎదుట కూర్చుని ఉన్నారు. ఉన్నతమైన భగవంతుడు ప్రశాపిత బ్రహ్మ ద్వారా మీకు వారసత్వంను ఇస్తారు. ఇప్పుడు వినాశనం అయ్యేందుకు ముందే తండ్రిని స్మృతి చేయండి. పవిత్రంగా అవ్వండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, నిరంతరము తండ్రి స్మృతిలో ఉండేందుకు బుద్ధిని బంగారు పాత్రగా చేసుకోవాలి. కర్మలు చేస్తున్న తండ్రి స్మృతి ఉండాలి. స్మృతి ద్వారానే పవిత్రతా ప్రకాశం వస్తుంది. సెకండ్ పాయింట్, మురళి ఎప్పుడు మిస్ చేయరాదు. డ్రామా రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకోవాలి. బట్టీలో బాహ్య ప్రపంచం ఏమాత్రం గుర్తు రాకూడదు. ఈరోజు వరదానము. పరస్పరంలో ఒకరు మరొకరి విశేషతలను చూసే మరియు వర్ణించే శ్రేష్టతా సంపన్న హోలీ హంస భవ. సంగం యుగంలో పిల్లలకు జ్ఞానం ద్వారా ఏదో ఒక విశేషమైన గుణం తప్పకుండా ప్రాప్తించింది. అందువలన హోలీ హంసలుగా అయి ప్రతి ఒక్కరి విశేషతను చూడండి మరియు వర్ణించండి. ఏ సమయంలో ఎవరి బలహీనతనైనా చూసినా విన్నా ఆ సమయంలో ఈ బలహీనత వీరిది కాదు, నాది అని భావించాలి. ఎందుకంటే మనమంతా ఒకే తండ్రి పిల్లలము, ఒకే కుటుంబానికి చెందిన వారము, ఒకే మాలలోని పూసలము. ఎలాగైతే మీ బలహీనతను ప్రసిద్ధం చేయాలని అనుకోరో అలా ఇతరుల బలహీనతను కూడా వర్ణించకండి. హోలీ హంసలు అనగా విశేషతలను గ్రహించటం మరియు బలహీనతలను నిర్మూలించటం. స్లోగన్: సమయాన్ని పొదుపు చేసే తీవ్ర పురుషార్థులే సదా విజయులు. అవ్యక్త సూచన: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా అవ్వండి.
మనులు విశేషత ఏమిటి అంటే ఒక రకమైన మనులన్నీ ఒకే దారంలో కూర్చోబడ్డాయి. అదేవిధంగా వైజయంతి మాలలోని మనులైన మీరు కూడా ఎప్పుడైతే ఒకే మతం ఒకరి లగ్నంలో ఏకరస స్థితి కలిగి ఒకటిగా కనిపిస్తారో అప్పుడే మాలలో కూర్చోబడతారు. ఒకవేళ పరస్పరంలో 2 మతాలుగా అయిపోతే అప్పుడు వారు రెండవ మాల అనగా 16,000 మాలలోని పూసలుగా అయిపోతారు. అచ్చా. ఓం శాంతి.